పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన అనుగ్రహించేటటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరలోకానికి నిత్య జీవానికి వారసులకు నిమిత్తము మహోన్నతుని పాద సన్నిధికి విచ్చేసిన దేవుని పరిశుద్ధులకు ప్రియులైన వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు ఆఖరి జ్ఞానేంద్రియం చర్మం. చర్మము అంటే శరీరం. పాపము కన్ను ద్వారా జరిగిన, చెవి ద్వారా జరిగిన, నాలుక ద్వారా జరిగిన ఆ పాపము ద్వారా మేలును అనుభవించేది, సుఖాన్ని అనుభవించేది, సంతోషాన్ని అనుభవించేది శరీరం. మీకు అర్థమవుతుందా అండి? చూచుట ద్వారా హృదయంలో ఆశ కలగవచ్చు, వినుట ద్వారా హృదయంలో ఆశ పుట్టవచ్చు, అలాగే మాట్లాడుకున్నట్టు ద్వారా కూడా కొన్ని కోరికలు కలిగితే వాటన్నిటి ద్వారా ఆ పాపము ద్వారా ఆ సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించేది మొత్తం శరీరం అంతాను. సాధారణంగా ఏంటనంటే నాతోటే ఉన్నటువంటి నా శత్రువు నా శరీరం. దేవునికి, దేవుని యొక్క వాక్యానికి నేను నా దేహాన్ని, నా దేహంలో ఉన్నటువంటి అవయవాలను నేను లోబర్చలేనప్పుడు దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఆత్మరూపి అయినటువంటి నాకు శత్రువు ఏది అని అంటే నా శరీరమే నా శత్రువు. శత్రువు పక్క గ్రామం వాడనుకోండి, ఆ శత్రువు బారి నుంచి తప్పించబడటానికి కొంత అవకాశం ఉంటుంది. అదే ఉన్న ఊరోడు అనుకోండి శత్రువు, కొంత అవకాశం తగ్గుతుంది. తప్పించుకోవటం అనేటటువంటిది కొంత అవకాశం తగ్గుతుంది. అదే మన శత్రువు మన ఇంట్లో వాడే అనుకోండి, ఇంకా బాగా తగ్గుతుంది. తప్పించుకోవటం మరింత కష్టం అవుతుంది. పక్క గ్రామం వాడైతే తప్పించుకునే అవకాశం ఎక్కువ, మన సొంత ఊరు వాడైతే కాస్త అవకాశం తప్పించుకోవటానికి తగ్గుతుంది. అదే మన ఇంట్లో వాడు అనుకోండి, ఏదో సమయంలో కలవక తప్పదు, ఎదురుపట్టక తప్పదు, మరింత తగ్గుతుంది. కానీ నా శత్రువు నాతోనే ఉన్నాడు అనుకోండి, there is no chance to escape from my enemy, spiritual enemy, my physical body. నా శత్రువు నాతోటే ఉన్నప్పుడు ఇక వాడి నుంచి తప్పించుకోవటానికి అవకాశం లేదండి. తప్పించుకోవటానికి అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో సాధన చేస్తేనే కానీ దీని బారి నుంచి ఏ మనిషి తను తాను తప్పించుకోలేడు, కాపాడుకోలేడు. మీకు అర్థమవుతుందా అంటే? ఏమండి, చాలామంది దీని చేతిలో పడి ఆత్మీయ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాం. దేవుని పోలిక ఆత్మరూపి అయినటువంటి నేను నా శరీరం యొక్క చేతిలో పడి నా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాను. మీరు ఎవరైనా ఆ స్థితిలో ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకోండి. సోదరులైనా సోదరులైనా
శరీరానికి ప్రాధాన్యతనిచ్చి, శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి, దేవునిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను నిర్లక్ష్యపెట్టి జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారేమో మిమ్మల్ని కూడా మీరు పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేయండి. కనుక దాన్ని జయించాల్సినటువంటి అవసరత ఉంది. ఆత్మరూపిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మీరు, నేను, మనమందరము కూడా దేవుని మహిమార్థమై, దేవుని మహిమకు వారసులముగా మన జీవితాన్ని నడిపించుకోవాలి అని అంటే ఈ శరీరాన్ని జయించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ శరీరాన్ని జయించలేని వాడు ఎవ్వడూ పరలోకానికి వెళ్ళడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోడు. దేవునికి కుమారుడు, కుమార్తె అయి దేవుని తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క ఆస్తిలో, ఆయన యొక్క స్వాస్థ్యంలో పాలిభాగం పొందాలి అని అంటే అది జరిగే పని కాదు. మీకు అర్థమవుతుందా అంటే? కనుక రక్తమాంసాల్లో పాలివాడై పాప శరీరాకారంతో భూమి మీద నరునిగా జన్మించినప్పటికీ క్రీస్తు ప్రభు దాన్ని జయించినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రభు దాన్ని జయించినట్లుగా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అప్పటికి 30 సంవత్సరాలు నిండాయి ప్రభువారికి. 30 సంవత్సరాల వయసు నిండిన ప్రభు దేవుడు అప్పగించినటువంటి ఆ సేవా బాధ్యతను స్వీకరించటానికి యోహాను దగ్గర బాప్తిస్మం పొందటానికి వస్తే, ఆ బాప్తిస్మ కార్యక్రమం ముగిసిన తరువాత తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును గూర్చి చెప్పినటువంటి మాట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈయన నా ప్రియ కుమారుడు అంటలేదు తండ్రి, ఈయనే అంటే హీఈస్ ఓన్లీ వన్, అద్వితీయ కుమారుడు. ఆయన పోలికలోనికి, స్వరూపంలోనికి మనం ఎదగగలిగితే మనము కూడా దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా దేవుని చేత గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. 30 సంవత్సరాలు తల్లికి, ఆమె భర్త అయినటువంటి యోసేపుకు వారి వారి పనుల్లో, కుటుంబ అవసరతల్లో సహాయం చేస్తూ గడిపినటువంటి ప్రభు ఎక్కడా చిన్న తప్పు కానీ, ఎక్కడా తన జీవితంలో చిన్న లోపము కానీ, ఎక్కడా చిన్న పాపము కానీ చేసినటువంటి ఆధారాలు లేవు. అట్టి జీవితాన్ని బట్టే తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు. అప్పటికి ఆయన ఒక్కడే, ఈయనే. ఆయన ఒక్కడే అద్వితీయ కుమారుడు. ఆయనకు కుమారులముగా, కుమార్తెలముగా మలచబట్టడానికి క్రీస్తు యొక్క జీవితాన్ని మన ముందు మాదిరిగా ఉంచి మనలను ఆయనకు వారసులుగా తీర్చిదిద్దటానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మీలో ఎంతమంది దానికి అవసరమైనటువంటి సాధన చేస్తూ ఉన్నారో, దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకటానికి కృషి చేస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఆయన అవయవనం అంటే ఎలాంటి కోరికలు ఉంటాయో, ఎలాంటి ఆశలు ఉంటాయో మనకందరికీ తెలిసిందే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను.
అది ఆయన జీవిత విలువ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనతో సహానుభవం లేనివాడు కాడు. మనలాంటి రక్తమాంసాలే ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మన బలహీనతల్లో ఆయన సహానుభవము కలిగినవాడు, కానీ మన వలనే శోధింపబడ్డాడు. శోధింపబడినప్పటికీ ఆ శోధనకు లోనై పాపము చేసినటువంటి వాడు కాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఈ రోజున అలాంటి జీవితాన్నే మనకు అనుగ్రహిస్తూ మనలను కూడా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి జీవితాన్ని మనం ఎంతవరకు అలవరుచుకుంటూ ఉన్నాం, ఎంతవరకు సాధన చేస్తూ ఉన్నాం అనేది మనల్ని మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తవుడు క్రీస్తులాగే జీవించాలి. ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఆయన మనతో సహానుభవం కలిగిన వాడైనప్పటికీ, మన వలనే శోధింపబడిన వాడైనప్పటికీ, ఆయన పాపము లేనివాడిగా ఎలాగైతే ఉన్నాడో మనము కూడా పాపము లేనివాడిగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జీవితకాలంలో అనుక్షణము కూడా మహారోదనముతో, కన్నీళ్లతో గడిపినట్లుగా మనం చూస్తాం. ఎందుచేతనంటే ఆయన రక్తము పరిశుద్ధముగానే ఉండాలి. ఆయన రక్తాన్ని పరిశుద్ధంగా ఆయన కాపాడుకోలేకపోతే లోక పాపాన్ని కడగటానికి ఆయన రక్తం పనికిరాదు. కనుక మానవుడు చేసే ప్రతి పాపము కూడా వెళ్ళి రక్తంలో కలుస్తూ ఉంటుంది. ఆ శరీరానికి ప్రాణం రక్తం కాబట్టి రక్తంలో కలుస్తూ ఉంటుందండి. లోకం కూడా అంటూ ఉంటుంది, వాడి రక్తమే అంత, వాడి బ్రతుకు యొక్క విధానం వాడి రక్తంలో కలిసిపోయింది. వాడి రక్తమే ఎంత, వాడి జోలికి ఎలాగెళ్ళావు, వాడి నోట్లో నోరు ఎలా పెట్టావు, ఎలాంటి వాడుక మాటలు మనం లోకంలో వింటూ ఉంటాం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి వాడి యొక్క స్వభావంలో ఉన్నటువంటి విధానం అంతా రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. కనుక అలాగూ కలవకుండా మానవ పాపాన్ని కడిగేటట్లుగా తన రక్తాన్ని పరిశుద్ధంగా, నీతియుక్తంగా ఉంచుకోవటానికి ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు గలవాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మనకు మాదిరండి, మనకు ఆదర్శప్రాయం. క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు లాంటి జీవిత విధానం కలిగిన వాడే క్రైస్తవుడు. లేకపోతే క్రైస్తవ్యానికి విలువ లేదు. కనుక మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి క్రీస్తును వెంబడించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారం. ఆ దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క పోలిక, క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము, క్రీస్తు ప్రభు యొక్క ఆ అడుగులో అడుగు వేసుకుని వెళ్ళగలిగినటువంటి జీవితం ఉంటేనే కానీ దేవుని చేత మనము క్రైస్తవులమని గుర్తింపబడటం అనేటటువంటిది జరిగేది కాదు. మీకు అర్థమవుతుందా అండి? జరిగేది కాదు. కనుక ఎలా బ్రతుకుతున్నాం క్రైస్తవులంగా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కన్నీళ్లతో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన క్షణక్షణము గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మనం జీవిస్తున్నటువంటి తప్పుడు జీవితాన్ని బట్టి, మనం జీవిస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి బ్రతుకును బట్టి, మనం జీవిస్తున్నటువంటి పాపభూయిష్టమైనటువంటి బ్రతుకును బట్టి ఈ మార్పు చెందలేకపోతున్నానే, నా బ్రతుకుని దిద్దుకోలేకపోతున్నానే అని ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టు కార్చినటువంటి అనుభవం మన జీవితంలో ఉందా అండి? ఏమండి? క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, క్రమంగా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానని ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టు రాల్చినటువంటి అనుభవం మన జీవితంలో ఉందా అండి? ఆలోచన చేయండి. కాబట్టి చిట్ట చివరిలో కూడా ఆయన తన శరీరాన్ని లోబరుచుకోవటానికి ఎంత ఘోరమైనటువంటి యుద్ధాన్ని గెత్సెమనే తోటలో చేశాడు. నేనే తప్పు చేయలేదు, నేనే పాపము ఎరగను, నేనెందుకు సిలువెక్కాలి, నేనెందుకు నా ఒళ్ళంతా నన్ను నేను చీరగొట్టించుకోవాలి, నేనెందుకు శిరస్సుకు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకోవాలి, నేనెందుకు బ్రతికుండగానే శీలలతోటి సిలువకు బిగింపబడాలి, నేనెందుకు పక్కలో బల్లెంతో పొడిపించుకోవాలి? నేను ఒప్పుకోనంటుంది ఆయన శరీరం. ఆయన సిద్ధమే, ఆత్మ సిద్ధమే, కానీ శరీరం రక్తమాంసాలతో కూడినటువంటి శరీరం బలహీనం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ముప్పై 36వ వచనం నుంచి చదివేస్తాను, జాగ్రత్తగా గమనించండి. అంతటా యేసు వారితో కూడా అనగా శిష్యులతో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ ఉండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఈ విధంగా 3 సార్లు ఆయన ప్రార్థన చేయటం జరిగింది. మీరు తర్వాత చదువుకోండి. 3 సార్లు ముమ్మారు ఆయన నేలను పడి దేవుని వేడుకున్నాడు. కారణం ఏంటి అని అంటే, రెండోసారి ప్రార్థన ముగించుకొచ్చిన తర్వాత మాట్లాడుతూ శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మసిద్ధమే. అనేకులు ఏంటి అని అంటే, శిలువ బలి నుంచి తప్పించుకోవటానికి ఆయన ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడిని అభ్యర్థించాడు అని తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు అనేకులు. ఆయన శిలువ మరణాన్ని తప్పించుకోవటానికి రాలేదు, ఆయన చనిపోవటం కొరకే ఈ భూమి మీద నరునిగా అవతరించాడు, కన్య గర్భాన నరునిగా పుట్టాడు. ఆయన పుట్టిందే చనిపోవటం కొరకు. అదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పంలో తీర్మానించబడిన తర్వాతే రక్తమాంసాల్లో పాలివాడై ఈ శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జన్మించటం జరిగింది. అలాంటి వాడు మరణానికి భయపడేటటువంటి వాడు కాదు, మరణానికి వెరిచేవాడు కాదు. కానీ ఆ జ్ఞానము లేనటువంటి వారు తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు, తప్పించేయమని దేవుణ్ణి వేడుకున్నాడు అని. కానీ తప్పించేయమని కాదు, శరీరం ఆయనకు సహకరించినటువంటి పరిస్థితుల్లో ఆ శరీరాన్ని స్వాధీనపరచుకోవటానికి గెత్సెమనే తోటలో తన శరీరంతో ఆయన చేసినటువంటి పోరాటం. ఈ రోజున అదే పోరాటాన్ని నేను చేయలేకపోతే శరీరాన్ని జయించేది లేదు, పరలోకానికి వెళ్ళేది లేదు, దేవుని కుమారత్వాన్ని పొందేది లేదు, దేవుని యొక్క నిత్య స్వాస్థ్యానికి వారసులం అయ్యేది లేదు. ఏముండదండి. శరీరాన్ని జయించాల్సినటువంటి అవసరం ఉంది.
మీకు అర్థమవుతుందా అండి? ఈ శరీరమే సర్వ పాపాలకి మూలం. పాపము ద్వారా సుఖాన్ని అనుభవించేది, సంతోషించేది శరీరమే. ఇంద్రియాలన్నీ కూడా ఈ శరీరానికే బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అందుచేత దేవునికి మహిమకరంగా మన ఇంద్రియాలను మనం వాడుకుంటూ శరీరానికి పాపం సోకకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుచేతనే ఇక్కడికి వస్తూ ఉన్నాం, ఆ సాధన కొరకు. ఎంతగా పోరాడాడు అని అంటే, ఆయన యొక్క రక్తము చెమట బిందువులుగా నేలను పడిందా అన్నట్టుగా. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. అంతటా వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే ఎంత పోరాటాన్ని సరిపాడు ఆయన. శరీరంతో ఎంత పోరాటం చేశాడు ఆయన. శరీరం వెళ్ళొద్దంటే దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తాం. శరీరం వెళ్ళొద్దు అని అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తామండి. అది ఆరాధన కావచ్చు, బైబిల్ తరగతి కావచ్చు, కృతజ్ఞతా కూటం కావచ్చు, మరో కార్యక్రమం కావచ్చు, వాటి ప్రోగ్రామ్ ఇట్ మే బి. శరీరం వద్దు అన్నదంటే మానేస్తాం. ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఏ విధంగా దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనం భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం? ఈయనైనా ప్రియకుమారుడు అన్నాడు అని అంటే దేవుడు తండ్రి నిన్ను నన్ను అలాగే సంబోధించడానికి మనం చేసే సాధన ఏంటి? మనం చేసే కృషి ఏంటి? ఆలోచిస్తున్నారా అండి? ఆయనలో ఉన్నటువంటి రక్తమే చెమట రూపంలో మొత్తం అంగీ తడిసిపోయిందండి. ఆయన శరీరంతో ఆయన చేసినటువంటి పోరాటంలో మొత్తం అంగీ తడిసిపోయి ఒక్కొక్క డ్రాపు కింద పడుతూ ఉన్నది చెమట బిందువులు. గ్రంథకర్త ఆయన దేహంలో నుంచి రక్త బిందువులే పడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడాడు, వర్ణించాడు. ఈ రోజున మన శరీరాన్ని ఓడించడానికి మనం చేసే కృషి ఏంటి? మనం చేసే సాధన ఏంటి? ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే దేవుడు కోరుతూ ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి అని దేవుని వాత్సల్యమును బట్టి, అనగా అమితమైనటువంటి దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇందులో గొప్పవారం పౌలు కంటే మనల్ని బ్రతిమాలుకోవటానికి. అప్పుడు రోమాపట్నంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సోదరులను బ్రతిమాలుకున్నాడు. ఈ రోజున అదే వచనం ద్వారా కాపురం క్రీస్తు సంఘ సహోదరులను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఎందులో గొప్ప పౌలు కంటే? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, సరైంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే బోధింప సమర్థులై సంఘంలో ఉన్నటువంటి ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె పరమ తండ్రి యొక్క పని జరిగించాల్సినటువంటి బాధ్యత కలిగిన వారై ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగూ పని చేయలేకపోవటం గల కారణం ఏది? ఇదే. దీని సుఖం, దీని ఆనందం, దీని యొక్క సంపాదన, దీని కొరకే బ్రతికే వాళ్ళు దేవుని సేవ చేయలేరు, దేవుని పనిలో సహకరించలేరు. మీకు అర్థమవుతుందా అండి?
రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం. పెద్దగా వివరించడానికి టైం లేదు, అంచేతనే త్వరితంగా వెళుతూ ఉన్నా. 6వ అధ్యాయం 12వ వచనం నుంచి, కావున శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏమంటున్నాడు? పాపమునకు మూలం దురాశ. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. ఆ విధంగా స్పిరిచువల్గా ఆత్మీయంగా చస్తాం. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే, చచ్చిన వాడవే, దేవుడు పలికేటటువంటి మాట. మన స్థితి ఏంటి? క్రీస్తునందు మన స్థితి ఏంటి? కావున శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపాన్ని నువ్వేలాలి, కానీ పాపమే నిన్ను ఏలే పరిస్థితికి దిగజారిపోతే ఇక అది క్రైస్తవం ఎక్కడుంది? క్రైస్తవ విశ్వాసం ఎక్కడుంది? క్రైస్తవ భక్తి ఎక్కడుంది? క్రైస్తవ జీవితం ఎక్కడుందండి? రైట్, కొనసాగిస్తున్నాను. ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా, చెడ్డదైనటువంటి నీతి, దుర్నీతి, దేవుని నీతికి సాధనాలుగా అప్పగించవలసినటువంటి మనం దుర్నీతికి సాధనాలుగా మన దేహ అవయవాలని అప్పగిస్తూ ఉన్నామా? వద్దంటున్నాడు. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి పరులందరూ పాపులే. సకల దుర్నీతి పాపం, సకల దుర్నీతి పాపం. పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని, చచ్చినటువంటి వారం ఇప్పుడు క్రీస్తునందు సజీవులం, నన్ను గూర్చి నేను సజీవుడిని అని అనుకునేటటువంటి ధైర్యం నాకు కలుగుతుందా? ఒకవేళ నేను సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని అయితే, దైవ జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని అయితే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాడిని అయితే, తద్వారా నేను పొందాల్సినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను నిర్లక్ష్యం చేసేవాడిని అయితే, మృతుల్లో నుంచి నేను సజీవుణ్ణి అనుకునేటటువంటి ధైర్యం నాకు వస్తుందా? నిజంగా మృతి స్థితిలో నుంచి సజీవుడిగా నేను మలచబడ్డానా? నన్ను నేను చూసుకోవాలి కదా. చూసుకోవాలంటారా, అక్కర్లేదంటారా? నేను దేవునికి కుమారుడిగా, కుమార్తెగా, ప్రియమైన వారిగా మేము ఉండాలి అని అంటే మీరు కూడా అట్టి సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది నాతో పాటు. చేయలేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. ఈ 2 గంటలు నిష్ప్రయోజనంగా గడిచిపోద్ది. ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డామో, ఎంత శ్రమ పడ్డామో, ఎంతగా అలసిపోయామో, మరలా వెళ్ళేటప్పుడు ఎంత ఎండ వడగాలుపు దెబ్బ తింటామో, ఇదంతా వ్యర్థమైపోద్ది. సాధించాల్సింది సాధించలేకపోతే, ఆత్మ సంబంధంగా మనం సాధించలేకపోతే ఇదంతా వ్యర్థమే. మీకు అర్థమవుతుందా అండి? అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇంతవరకు దుర్నీతికి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించుంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మీ అవయవములను నీతికి సాధనములుగా, దేవుని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించమంటున్నాడు. వివిధమైనటువంటి అవయవాలు. శిరస్సులోనే 3 ఇంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, చెవి, నోరు, నాలుక. కిందకొస్తే చేతులు, కిందకెళ్తే కాళ్ళు. ఎక్కడికి వెళుతున్నాయి కాళ్ళు? చేతులు ఏం చేస్తున్నాయి? కళ్ళు దేన్ని చూస్తున్నాయి, దేన్ని వెతుకుతున్నాయి, దేని కొరకు వినటానికి చెవులు తహతహలాడుతూ ఉన్నాయి, దేని గురించి మాట్లాడటానికి నా నాలుక అతురపడుతూ ఉంది.
దేని కొరకు? శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శరీర అవయవాలను అదుపులో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దేవుని కుమారులుగా. మనతోనే ఉన్నటువంటి మన శత్రువు మన శరీరం, ఈ రక్త మాంసాలతో కూడినటువంటి దేహం. ఆ శత్రువును జయించలేకపోతే మనం ఆత్మ సంబంధులం కాదు, దైవ సంబంధులం కాదు, పరలోక సంబంధులుగా మనం మనలేం ఈ భూమి మీద. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయం రోమాపత్రిక 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇంతగా నేను ఎవరిని? శరీరానుసారిన ఆత్మానుసారిన? నేనెవరిని? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారట. ఇంతగా నేను ఎవరిని? ఏంటండి? శరీరానుసారమైన మనసు వల్ల కలిగేది ఏంటి? మరణం. ఆత్మానుసారమైనటువంటి మనసు వల్ల జీవమును సమాధానమును కలుగుతాయట. మీకు అర్థమవుతుందా అండి? ఆత్మానుసారమైన మనస్సు జీవమును దేవునితో సమాధానమునై ఉన్నది. యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. చెప్పేస్తున్నాడు, నీ శరీరం కొరకే నువ్వు బ్రతికితే, నీ శరీర సుఖం కొరకే నువ్వు బ్రతికితే, నీ శరీర అవసరతలు తీర్చుకోవటానికే నువ్వు బ్రతికితే, అది దేవునికి విరోధమైనటువంటి జీవితం. ఏమండి? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఎందుచేతనంటే అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, దేవుని వాక్యానికి అది లోబడదు. లోబడి క్రీస్తులో క్రమమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాను అంటే పచ్చాబద్ధం. అది నేను వాక్యానికే లోబడుతున్నాను, కానీ దేవుని కొరకైనటువంటి జీవితాన్ని నా శరీరంలో నేను జీవించలేకపోతున్నాను అనేది పచ్చి అబద్ధం. మీకు అర్థమవుతుందా అండి? ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. అంటే లోబడటానికి ఇష్టపడదు, అది కదా. లోబడ నేరదు అని అంటే దేవుని వాక్యానికి లోబడటానికి మాత్రమే లోబడ నేరదు. నేరదు అని అంటే ఇష్టపడదు అని అర్థం. దేవుని యొక్క పని చేయటానికి, దేవుని యొక్క బాధ్యతను స్వీకరించడానికి ఈ శరీరం ఇష్టపడటానికి కోరుకోదు. మీకు అర్థమవుతుందా అండి? కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. సంతోషపరచలేరు, సంతోషపరచడానికి ఇష్టపడరు, నేరరు. ఇష్టపడరు వేరు, నేరరు. శరీర స్వభావము కలిగినటువంటి స్వభావమే శరీర సంబంధమైనటువంటిది. ఈ శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచడానికి పనికిరారు. మీకు అర్థమవుతుందా అండి? ఏమండి? కనుక మన శరీరంతో ఏ విధమైనటువంటి పోరాటాన్ని మనం జరిగిస్తూ ఉన్నాము అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. ఏ విధమైనటువంటి పోరాటాన్ని జరిగిస్తూ ఉన్నాం మన శరీరాన్ని జయించడానికి? ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నాం మన శరీరంతో? నువ్వు అలా ఉండు, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుని స్తుతించుకోవాలి, నా దేవుని మాటలు వినాలి, నా దేవుని ప్రార్థించుకోవాలి, నా దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘముతోటి నేను సహవాసం చేయాలి.
అట్టి అవకాశాన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటే నువ్వేంటి అని ఎప్పుడైనా శరీరాన్ని ప్రశ్నించగలిగే స్థితిలో ఉన్నామా మనం? ప్రశ్నించగలిగే పరిస్థితిలో ఉన్నామా మనం? ఆలస్యంగా ఎందుకు వచ్చారంటే సాకు, పోయిన వారం ఎందుకు రాలేదు అని అంటే సాకు, సాకులు సాకులు సాకులు, ఎన్నిక లేని సాకులతో సన్నగా జారిపోతారట. జారిపోతే ఆయన జారనిస్తాడా? నువ్వు జారిపోవటానికి ప్రయత్నం చేయొచ్చు, ఆయన జారిపోవటానికి అవకాశాన్ని ఇవ్వడు. నిన్నే అంచేత గెత్సేమనే తోటలో ఆయన ఏం చేశాడు? శరీరాన్ని నలగొట్టుకున్నాడు, శరీరాన్ని లోబరుచుకున్నాడు. శిలో మరణానికి తన యొక్క దేహాన్ని గెత్సేమనే తోటలో సిద్ధపరుచుకున్నాడు. ఆ బలహీనమైనటువంటి శరీరాన్ని క్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి బలమైన దానిగా తీర్చిదిద్దుకున్నాడు. అదే సాధన. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినటువంటి పౌలు ఏం చేశాడో చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. మన గురేంటి? ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో నీ గురి, నా గురి, మన గురేంటి? నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. గెత్సేమనే తోటలో నా ప్రభు ఏదైతే చేశాడో పౌలు అదే చేశాడు, దాన్ని లోబరుచుకోవటానికి. ఈ రోజున నేను చేయాల్సింది అదే. మీరు చేస్తారో లేదో మీ ఇష్టం. చేయటానికి మీకు వీలు అవుతుందో లేదో మీ ఇష్టం. మీ అనుదిన జీవన విధానంలో ఆ విధంగా ఆత్మ సంబంధులుగా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరుచుకునే కార్యాన్ని మీరు జరిగించగలరో లేదో నాకు తెలియదు. మీకందరికీ ప్రకటించిన తర్వాత, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. నాలుగు డబ్బులు వస్తాయి అని అంటే శరీరం వెంట పరిగే, ఇంకా ఆత్మతో పని లేదు. 4 డబ్బులు వస్తాయంటే శరీర సంబంధమైనటువంటి విధానానికే ప్రాధాన్యతనిస్తాను తప్ప ఆత్మ రక్షణకు, ఆత్మ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసినటువంటి కార్యాన్ని ఇక పట్టించుకునే పని లేదండి, వదిలేయటమే. మీకు అర్థమవుతుందా అండి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నటువంటి పౌలు క్రీస్తులాగే ఆ శరీరాన్ని నలగొట్టి ఎలాగ లోబరుచుకున్నాడో ఈ రోజున ఒక సువార్థికుడిగా, దైవజనుడిగా నేను కానీ, క్రీస్తు సంఘ సభ్యులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరు కానీ దాన్ని లొంగ తీసుకుని దాన్ని లోబరుచుకోలేకపోతే ఎక్కడికి వచ్చి కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు అంటున్నాను నేను. ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనం కొరకే రావాలి తప్ప శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, అభివృద్ధి కొరకు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఏం చేతను అంటే నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన రాజ్యాన్ని, నీతిని నిర్లక్ష్య పెట్టి ఏం సాధిస్తున్నామండి? పరిశీలన చేయండి. దేవునికి దూరమై, దేవుని జ్ఞానానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై మీ బ్రతుకుల్లో మీరు సాధించేదేంటో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవునికి దూరమైనా నేను భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందేశాను, విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోగలిగాను, నా భార్య పిల్లలతోటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాను, నాకు ఏ కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, ఆందోళన అంటే తెలియదు,
నెమ్మది లేని పరిస్థితి అంటే ఏంటో నాకు తెలియదని గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పండి. నేను దేవునికి దూరం అయిన తర్వాత నా పరిస్థితి, నా భౌతిక స్థితి అభివృద్ధిలోనే ఉంది, వర్ధిల్లుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉందని ధైర్యంగా లేచి నిలబడి చెప్పండి. ఇక్కడ దేవునికి దూరమై ఏం కోల్పోతున్నారో మీకు అర్థమవుతుందా అండి? ఏం పోగొట్టుకుంటున్నారో అర్థమవుతుందా అండి? మీరు మీ కుటుంబ స్థాయి కిందకు దిగుతుందా పైకి వెళ్తుందో గమనించుకోగలుగుతున్నారా? మీ క్యారెక్టర్, మీ గుణగణాలు పైకి వెళ్తున్నాయా కిందకు పోతున్నాయా ఏమన్నా చూసుకోగలుగుతున్నారా? ఏమండి, మనం చూసాం రోమపత్రిక 6వ అధ్యాయం, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అంటాడు, నీ శరీరమును నీ శరీర దురాశలను చంపే అంటున్నాడు. నీ శరీరమును నీ శరీర దురాశలను చంపేయమంటున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూస్తే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు. నువ్వెవరవో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరవు? క్రీస్తు యేసు యొక్క సంబంధివేనా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, చంపేశారంతే. అలా చంపగలిగారా? అలా చంపగలిగారా? అలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ శరీరాన్ని, శరీర దురాశలను, దాని ఇచ్చలు. ఇచ్చ అంటే ఇష్టం, ఇచ్చ వికృతి, ఇష్టము ప్రకృతి. తెలుగు ఛందస్సులో శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసేయమంటున్నాడు, చంపేయమంటున్నాడు. లేకపోతే అంచేతనే శరీరమును దాని ఇచ్చలతో, దాని ఇష్టాలతోనూ దాని దురాశలతోనూ ఏం చేయమంటున్నాడు? సిలువేస్తే ఏం జరుగుతుంది? ప్రభుకి ఏం జరిగింది? సిలువేస్తే ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. అలాగే నీ శరీరాన్ని నువ్వు చంపాలి. చంపలేకపోతే నువ్వు క్రైస్తవుడివి కావు, క్రీస్తును వెంబడించేవాడవు కావు, క్రీస్తు లాంటి జీవితం కలిగిన వాడవు కావు, కలిగిన దానవు కావు. ఎందుకు వస్తున్నావో నీకే తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అంచేతనే ఆఖరిగా మార్కు సువార్త 9వ అధ్యాయం, నేను ముగించేపోతున్నానండి. మార్కు సువార్త, సమయాభావాన్ని బట్టి నేను ఎక్కువ వివరణ ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. చదువుకుంటూనే వెళ్ళిపోయాను ఎక్కువ భాగం. తీసారా అండి? 43వ వచనం నుంచి, 9వ అధ్యాయం 43వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికివేయము, 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది దేవుని సన్నిధికి వెళ్లకుండా. నాకు వేరే పని ఉంది, నువ్వు నాతో రా, నా పని నేను చేసుకుంటాను, దేవుని సన్నిధికి మాత్రం నేను రాను అని నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినప్పుడు దాన్ని నరికి అవతల పారే. అంగవికలుడవై, ఓ చెయ్యి లేనటువంటి వాడవై నువ్వు దేవుని పరలోకానికి వెళ్ళటం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం నీకు మేలు. అంటే నరికేయమని కాదు, అంతగా దాన్ని లోబరుచుకోవటానికి ప్రయత్నం చేయి. నీ చెయ్యి నేను అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని నువ్వు లోబరుచుకో. అది నీకు నీ దేవునికి మధ్యలో ఆటంకంగా ఉందో నీ కుడి చెయ్యి. దాన్ని అలాగే వదిలేస్తే నేను నరకానికి నడిపిస్తుంది. తరువాత 45వ వచనం, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కుడికాలు నిన్ను అభ్యంతరపరుస్తుంది. దేవుని సన్నిధికి వెళదామంటే ఎక్కడికో వెళ్దామంటుంది ఆ కాలు, దాన్ని నరికి అవతల పారే.
ఒంటి కాలుతోటే నువ్వు నిత్య జీవంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. ఏం మాట్లాడుతున్నాడు ప్రభువే పలికినటువంటి మాట. ఏం మాట్లాడుతున్నాడు? ఆ శరీరాన్ని ఎంతగా నలగొట్టాలి, ఎంతగా లోపరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. లోకానుసారులాగా, భూ సంబంధుల్లాగా మన ఇష్టానుసారంగా బ్రతికేసి మేము క్రీస్తు సంఘ సభ్యులమే, దేవుని రాజ్య పౌరులమే, దేవునికి కుమారులము కుమార్తెలమే. అంగీకరిస్తున్నాడా? అంగీకరిస్తున్నాడా? అసలు నీ వైపు చూడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? నువ్వు ప్రార్థన చేయటానికి నిలబడినా మోకరించినా ఆయన చెవులు నీ వైపుకు ఉండేటట్టుగా నీ జీవితం ఉందా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? నువ్వు అనుదిన జీవితంలో నువ్వు జీవించే జీవన విధానం. ఒక వారంలో దేవుని సన్నిధిలో సంఘముగా కూడుకోవటానికి, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరముగా కూడుకోవటానికి దేవుడిచ్చే అవకాశాన్ని రైట్. తర్వాత 47వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. క్రీస్తు సంఘముగా కూడుకుంటున్నారు, దేవుని రాజ్యం అని చెప్పుకుంటున్నారు. ఈ రాజ్యంలో పౌరుషత్వం ఉందా అసలు మనకి? క్రీస్తు సంఘ సభ్యులమేనా? దేవుని రాజ్య పౌరులమేనా? ఆర్ వి సిటిజన్స్ ఆఫ్ ది గాడ్స్ కింగ్డమ్? దేవుని రాజ్య పౌరులమేనా మనం? ఆ పౌరసత్వాన్ని అనుభవించగలుగుతున్నామా భూమి మీద ఉండగా? ఇక్కడ అనుభవించడం చేత కానప్పుడు అక్కడికి ఎలా రాణిస్తాడు? సంఘము, క్రీస్తు సంఘం అనేటువంటిది పరలోకం యొక్క నమూనా. ఆ పరలోక పౌరసత్వాన్ని ఇక్కడ అనుభవించడం చేతగాని వాడిని ఆ పరలోకానికి ఎలా రాణిస్తాడు? అంచేత తీసుకెళ్లేవాడు క్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధ శరీరం క్రీస్తు సంఘం. ఎవరిని తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు, ఎవరిని వదిలేయాలో ఆయనకు తెలుసు. ఎవరు ఆయన శరీరంగా ఉంటున్నారు, ఆయన శరీరంలో ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన అవయవంగా కొనసాగుతున్నారు. సంఘముగా కూడుకునే సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎవరు హాజరవుతున్నారు, అదంతా ఆయనకు తెలీదా? సంఘముగా కూడుకోవటాన్ని నిర్లక్ష్యం చేసి మేము క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని రాజ్య పౌరులం, ఎంతవరకు న్యాయం అది? దేవుడు అంగీకరిస్తాడా? ఆలోచన చేయండి. శరీరాన్ని స్వాధీనపరచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ శరీరం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, ఎక్కడికి లాక్కెళ్ళిపోతుందో, ఏ దురాశల వెంట పరుగులు తీయిస్తూ ఉందో, ఏ శరీర ఇష్టాల ప్రకారం నిన్ను తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తుందో, వాటన్నిటి విషయంలో నీ శరీరాన్ని నువ్వు జయిస్తేనే కానీ నువ్వు ఆత్మ సంబంధివి కాదు, నేను ఆత్మ సంబంధిని కాదు, నీవు పరలోక సంబంధివి కాదు, నేను పరలోక సంబంధిని కాదు, నీకు నిత్య జీవం లేదు, నాకు నిత్య జీవం లేదు. మనం ఎవ్వరము కూడా ఎందుకొరకైతే వస్తున్నామో దాన్ని సాధించుకోవటం జరిగే పని లేదు. మీకు అర్థమవుతుందా అండి? కనుక కన్ను, చెవి, నాలుక, ఈ 3 జ్ఞానేంద్రియాలు తన బాధ్యతను విడిచిపెట్టి శరీర సుఖం కొరకు, శరీర ఆశల కొరకే వెతుకులాడుతూ ఉంటే వాటి ద్వారా సుఖాన్ని పొందేది ఈ శరీరం. కనుక ఈ శరీరాన్ని జయించలేకపోతే మనం దేవునికి చెందిన వారంగా ఉండం, దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండం, దేవుని రాజ్య పౌరులుగా ఉండం. దేవునికి మనకు అసలు సంబంధమే ఉండదు. మీరు విషయాన్ని అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఉన్నా. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత నన్ను అడగవచ్చు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ దైవభక్తి విషయంలో సాధకం అనేటటువంటి పాయింట్ నేను ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.